ఒరే అబ్బాయి, మనం ఎక్కడికైనా ట్రిప్ వేద్దాం అనుకుంటున్నాంగా, నీకేమైనా ప్రత్యేకమైన ఆలోచనలు ఉన్నాయా? నిజంగానా అమ్మా? చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళాలని అనుకుంటున్నారు? నాకు హిమాలయాలకు వెళ్దామని ఉంది. అక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది కదా. హిమాలయం అది కొంచెం దూరం కదా నాయన. అయినా ఆలోచిద్దాం. నీకు ఇంకేమైనా ప్రదేశాలు గుర్తున్నాయా? మనం దక్షిణ భారతదేశంలోని దేవాలయాలు చూడొచ్చు, లేదా ఏదైనా చారిత్రక స్థలానికి వెళ్ళొచ్చు కదా. అవునా నాన్న, దక్షిణ భారతంలోని దేవాలయాలు కూడా చాలా బాగుంటాయి. మదురై మీనాక్షి అమ్మవారి గుడి, తిరుపతి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళొచ్చా? తప్పకుండా వెళ్ళొచ్చు. అయితే వాతావరణం కూడా చూడాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తే బాగుంటుందో తెలుసుకోవాలి. నీకు చరిత్ర అంటే ఇష్టమే కదా. మన హంపి కూడా చూడొచ్చు. హంపి కూడా చాలా బాగుంటుంది నాన్న. అక్కడ విజయనగర సామ్రాజ్యపు శిథిలాలు చూడడానికి చాలా ఆసక్తిగా ఉంటుంది. సరే, అయితే మనం కొన్ని ఎంపికలు చేసుకొని కదా హిమాలయాలు, దక్షిణ భారతదేశంలోని దేవుడు, హంపి, వీటిలో నీకు ఏది ఎక్కువ ఇష్టమో చెప్పు. దాని ప్రకారం మనం ప్రణాళిక వేసుకుందాం. ఎంతకాలం వెళ్దాం అనుకుంటున్నామో కూడా చెప్పాలి కదా. నాకు హిమాలయాలు అంటే చాలా ఇష్టం నాన్న, కానీ మీరు చెప్పినట్టు అదే కొంచెం దూరం. ప్రస్తుతానికి దక్షిణ భారతదేశంలో దేవాలయాలకు లేదా హంపికి వెళ్దామా? ఒక వారం రోజులు వెళ్తే బాగుంటుంది కదా నాన్న. ఒక వారం బాగానే ఉంటుంది. అయితే మనం ఎక్కడికి వెళ్ళినా ముందు టికెట్ బుక్ చేసుకోవాలి. అలాగే అక్కడ ఉండేందుకు హోటల్ కూడా చూడాలి. అవును, అన్నీ ముందుగా చూసుకుంటే ప్రయాణం సాఫీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ఖాళీగా ఉంటారో చెప్తే అప్పుడు మనం టికెట్లు బుక్ చేసుకుందాం. నేను వచ్చే నెలలో 2వ వారంలో ఖాళీగా ఉంటాను. అప్పుడు మన ప్రయాణం పెట్టుకుందాం. నువ్వు కూడా నీ పనులు చూసుకొని సిద్ధంగా ఉండు. తప్పకుండా నాన్న, నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీతో కలిసి ట్రిప్ వెళ్ళడం నాకు చాలా ఇష్టం. నాకు కూడా అంతే నాయన. మంచి ప్రదేశాలకు వెళ్ళి సరదాగా గడుపుదాం.